సినిమాలో 3 రోల్స్ లో నటించడం అంత ఈజీ కాదు. మెంటల్ గా స్ట్రెయిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ఈ ఫీట్ ని రెండోసారి చేశారు. జై లవకుశలో ట్రిపుల్ రోల్ పోషించిన తారక్ మరోసారి 3 పాత్రలతో కనిపించబోతున్నాడు. ఆ సినిమా ఏంటో చూసేద్దామా? నందమూరి హీరోలు అరుదైన ఫీట్ అందుకున్నారు. మెగా ఫ్యామిలీలో 10 మంది హీరోలున్నా ఈ ఘనత సాధించలేదు. అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలు కూడా ఈ రికార్డు అందుకోలేకపోయారు. ఒకే సినిమాలో 3 పాత్రలు పోషించే ఛాన్స్ నందమూరి హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కే దక్కాయి. జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ మరోసారి ట్రిపుల్ రోల్ పోషించాడు. దేవర ట్రైలర్ లో తండ్రి కొడుకులుగా నటించినట్టు చూపించిన 3వ పాత్ర కూడా ఉందట. మేకర్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడి ఒకేసారి తెరపై సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఒకే ఫ్యామిలీలో 4 హీరోలు ఒక సినిమాలో 3 పాత్రలు పోషించడం విశేషం. ఎన్టీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి శ్రీమద్ విరాట పర్వంలో 4, శ్రీమద్ విరాట్ పోత్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో 5 పాత్రలు పోషించారు. దానవీర సూరకర్ణలోని రాయబారం సీన్ లో కర్ణుడు, దుర్యోధనుడు శ్రీకృష్ణుడిగా కనిపించారు. ఇక కులగౌరవం క్లైమాక్స్ లో తాత, కొడుకు, మనవడుగా ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లోకి వస్తారు. ఇక బాలయ్య 3 పాత్రలు పోషించిన ఏకైక సినిమా అధినాయకుడు. తాత, కొడుకు, మనవడిగా ఒకే ఫ్రేమ్ లో కనిపించకపోయినా తాత, కొడుకుగా స్క్రీన్ పంచుకున్నారు బాలయ్య. ఒకే పోలికలు కలిగి ఉంటాన్ని డోపల్ గ్యాంగర్ అంటారు. అమిగోస్ మూవీలో 3 కళ్యాణ్ రామ్లు కనిపిస్తారు. జై లవకుశల ఇందులో కూడా ఒక రోల్ నెగిటివ్ గా సాగుతుంది. సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చినా సినిమా ఫ్లాప్ అవడంతో పార్ట్ 2 తీసే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో విలన్ హీరోగా మిగిలిపోయాడు. అమిగోస్ లో కళ్యాణ్ రామ్ 3 పాత్రల్లో కనిపించడంతో నందమూరి హీరోలందరూ ట్రిపుల్ రోల్ కంప్లీట్ చేసేశారు. దేవర్తో తారక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి మరి.